హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవితేజ. అందరికీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము 79వ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇండిపెండెన్స్ డే మనము 1947 సంవత్సరంలో మనకి బ్రిటిష్ పాలన నుండి విముక్తి అనేది రావడం అనేది జరిగింది. స్వాతంత్రం అనేది 1947లో మనకి రావడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి మనము ఇప్పటికి 79 సంవత్సరాలు అనేది జరిగింది మన స్వాతంత్రం వచ్చి. అయినా మన భారతదేశము ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా వెనుకబడిన వెనుకబడడానికి గల కారణాలు ఏదో మనము జనాలను అడిగి తెలుసుకుందామండి. పదండి. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీకు స్వీట్ తీసుకో. ఉమ్. 47లో వచ్చింది మనకి స్వాతంత్రమా? ఎప్పుడు వచ్చింది కదా మనకి స్వాతంత్రము? 1947. ఓకే, మీ పేరు? నా పేరు బీసీ నల్లరాజు. బీసీ నల్లరాజు. మీరు ఇక్కడే సఫాయి చర్మకారుని. సఫాయి చర్మకారురా? అంటే చెప్పులు కుడతాను కదా. అవునవును. అంబేద్కర్ నగర్ నాది. అవునవును. 27/924 డోర్ నంబరు. ఓకే, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో. 1947 కరెక్ట్. మళ్ళీ 6 నెలల డిఫరెన్స్ లో మళ్ళా 6 నెలల డిఫరెన్స్ కి. ఓకే, 6 నెలలు అంటే జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఓకే, కూర్చొని మాట్లాడదాం కదా. పాత జెండా కూడా మనకి మన ఇండియన్ జెండా అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. దేశభక్తి చాలా ఉంది తాతకి. ఇండిపెండెన్స్ డే కదా. అవునవును. దాంట్లోనే మనకి మీకు దేశం పైన ఉండే దేశభక్తి అనేది తెలుస్తోంది కదా. మనకి ఇండిపెండెన్స్ డే గురించి మనకు కొంచెం క్లుప్తంగా చెప్పగలరు అంటే? ఇప్పుడు మనం యువతను అడిగినా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అనమాట. మనకి దేశం స్వాతంత్రం రావడానికి, దేశానికి స్వాతంత్రం రావడానికి మెయిన్ గాంధీ మహాత్ముడు. తర్వాత ఇంకా నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్పగలరా? ఎవరు? జవహర్లాల్ నెహ్రూ జైలుకి పోయి ఇచ్చినాడు 4 సార్లు. నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి కాలని అవుతాడు అని చెప్పినారు. అయినా నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి అయినాడా లేదా? అయినాడా? అయినాడు. మళ్ళా కొడుకులకు కూడా బాగా చదివించినాడా లేదా? రామ్నగర్ లో ఉంది కదా ఆయన బిల్డింగ్. గవర్నమెంట్ ఇచ్చినదే తలం అదే, ఫ్రీ తలం అదే. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుందో మనకి నీకు అవగాహన ఉందా? ఎన్ని సంవత్సరాలు అని? అదే 1947. 46లో క్లియర్ చేసినారు, కానీ 47లో ఇచ్చినారు మనకి 6 నెలల తర్వాత. అవునవును. చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి మనకి 79 సంవత్సరాలు అనేది అవుతా ఉంది. కానీ మన దేశం వెనుకబడడానికి గల కారణాలు చెప్తావా? కారణాలు కాపళ్ళు కమ్మళ్ళే అయ్యా. ఇప్పుడు జగన్మోహన్ మనకి రాజకీయాలు వద్దు, మనం జనరల్ గా టాపిక్ మాట్లాడతాం. అంటే దేశం వెనుకబడడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం రాజకీయం పక్కన పెడితే ఇంకా కొన్ని కోణాల్లో మనం మాట్లాడుకుంటే ఏదైనా చేసిన తప్పేమి. నేను చెప్పేది ఏమంటే, రాజకీయం పక్కన పెడితే మనం జనరల్ గా మాట్లాడుకుందాం అనేసి నేను చెప్తాను. ఆవు దూడగా తీసుకుంటాడు. ఇది కరెక్టే. ఎంత జనగింజ ఎంత దద్దుతుంది. మళ్ళీ 2 కొడుకులను పెట్టుకొని పావులా ఈరు. మళ్ళీ కానీ 93లో పాత బస్ స్టాండ్ లో నేర్చుకున్నాను నేను, పాపులర్ కాడ. ఎన్టీఆర్ మందు తీసేసింటే కళ్ళు తాగేది, ఆడిపోయి కూర్చుండేది. ఆర్పీజీట్ వచ్చే వరకు కూర్చుంటా అంటే. ఇప్పుడు ఇదే నా కష్టార్జితం. మళ్ళీ ఇప్పుడు 400 దాకా వచ్చినాయి. కొద్ది 70 రూపాయలు ఇంట్లోకి ఇచ్చినాను. 99 రూపాయలు 200 మళ్ళీ కొట్టరు. ఏం చేస్తావు? లేకుంటే వైబ్రేషన్ వస్తాయి చేతులు. అనంతపురం స్టేషన్ వస్తానే ఆయన పోయేటప్పుడు మాత్రమే 6 సున్నం వేసేది. నువ్వు అన్న కలవలు ఇస్తుంటావా? కలవలు తీస్తున్నావా? లేదు కదా. నీ జీతాలు నీకే. మళ్ళా 3,500 పెంచినారు, 5,000 కట్ చేసినారు 5 రోజులు స్ట్రైక్ చేసిన దానికి.
కలెక్టర్ గారు బాధ్యుడా ఏమన్నా? కాదు కదా. ఐఏఎస్ ఐపీఎస్లు బాధ్యులు కారు. మన పని మనం చేసుకోవాలా. నువ్వు జీతం పడకపోతే ధర్మం చేస్తావు. ఏం చేస్తావు నువ్వు? కనీసం నా అంగడి కాడ కూడా పేపర్లు సరిగ్గా నూకవు నువ్వు. ఆయమ్మ మా బంధువే సోమగొడ్డ ఆయమ్మ. యువతల సైడ్ నూకేది కలెక్టర్ ఆఫీస్ వరకు అటు నుంచి సంగమేశ్ కాడ కరలింగులో నుంచి. కదా మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? 93 నుంచి 93 నుంచి టోక్లాక్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చూసుకుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకోవచ్చా? ఇవే రిపేరీల కోసం వస్తారు. నేను తప్పితే ఇంకెవరు లేరు, అక్కడ లేరు ఎవరు. కరోనాలో చచ్చిపోయినారంతా. మళ్ళా మన చర్చి కాడు ఉంటారు వికలాంగులు. మళ్ళా తాడిపత్రి బస్ స్టాండ్. ఇంకా మిగిలితే టవర్ క్లాక్ ఒక 5 మంది ఉంటారు టవర్ క్లాక్. ఇప్పుడు ఈ లైన్ లో మనము ఇది చూసుకుంటే బెంగళూరు హైవే, ఈ హైవేలో మీరు ఒక్కడే ఉన్నారని చెప్తున్నారు, అంతే కదా? నేను ఒకడే తాడిపత్రి బస్ స్టాండ్ యువతల నుంచి జేఎన్టీయు ఎస్కేయు వరకు దగ్గర దగ్గర వరకు అనుకో. బత్తలపల్లి వరకా? ఆయప్ప కూడా నాకు పంపిస్తాడు బూట్లో రౌండ్ స్టిచ్చింగ్. ఇప్పుడు ఆడే పెట్టొచ్చిన బూట్లో పోలీసులు. నాది కూడా బత్తలపల్లి కదా. నా తమ్ముడు పార్త్ సార్దే కార్పొరేషన్ బ్యాంక్ లో ఎట్టి క్యాషియర్. చెట్టూరుకు మార్చిండ్రు, యాక్సిడెంట్ లో చచ్చిపోయా. ఈ 19 వస్తే 2వ నెల. నేను రేపు పోదాంలేని అవి బట్టలు కండెత్తుకోల్లా పడతాది. రేపు పోదాంలే అనుకుంటా. ఈ పొద్దు పోతా పాప మటలు వద్దులే బావా రేపు వదులే అంటుంది. ఏంటి ఇప్పుడు ఇప్పుడు నిన్ను నీ భార్యని ఇబ్బంది పెట్టేది బాగుండదు. మన ఇంటికాడ పచ్చికారం కానీ తినచ్చు. నాకు అన్నము చూడు పలావును చికెను చేరువా తెచ్చిచ్చిపోయినారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే అహింస మార్గంలో నడాల, నువ్వు ఇలా చికెన్ తెచ్చుకుంటే ఎట్లా కదా? బాప్తీసం తీసుకున్నా. జాన్పాల్ నా పేరు. ఓకే, మీ పేరు? నా పేరు బీసీ నల్లరాజు. బీసీ నల్లరాజు. జాన్పాలా? రవిని నమ్ముకున్నారా మీరైతే? నా భార్య తీసుకుంది. ఆ బాబుని పిట్లో పూడ్చి నన్ను మా గొర్రెల్లో పుడితే ఏం బాగయ్యా. అవునులే. దానికని నేను బాప్తీసం తీసుకున్నాను. కానీ చర్చిలోకి పోలే. 3 సార్లు ఇచ్చిపోయినారు బైబిల్లో, కానీ చర్చిలోకి పోలేదు నేను. ఎందుకంటే మాకి కొండ మీద రాయడు ముఖ్యం, వెంకటేశ్వర స్వామి. అలా శనివారం ఆడే నిద్ర చేసి వస్తా అంటే ఇట్లా హోండా సైన్లో నా కొడుకు ఆడ ఇడిచిపెట్టి వస్తాండే శనివారం సాయంత్రం. మళ్ళీ పొద్దున్నే స్నానం చేసుకొని వచ్చేసేది. ఆయనే వెళ్ళిపో. అవునండి. ఇప్పుడు మీరు 93లో అంటే ఇప్పుడు దాదాపు 32 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా మీకు? 32 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. 32 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. మళ్ళా లిటి క్యాప్కి పోయినా 15 రోజులు మద్రాసు. వాళ్ళంతా తమిళ్ అయినా బాగా చూసుకుంటారు. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పులు. వాళ్ళ ఊరు రాలే టవర్ క్లాక్ కాడ నేను పోయి వచ్చిన. సర్టిఫికెట్లు కూడా ఉండేవి. పాప ఈ దసరా క్లీన్ చేస్తుంది కదా మన పెద్దల పండుగకి, అప్పుడు పారేసింది సర్టిఫికెట్లు. మీరేం చదివినారు కదా? 82 10th క్లాస్ పాస్. కంపార్ట్మెంట్లో 4 సార్లు రాసిన. కాదు ఉండే కదా చెప్పాలి కదా. ఇప్పుడు మనది సర్టిఫికేట్ చూపించినా కూడా ఆయనకి ఇంటికాడికి తోలిపోయి మా నాయన రాసి ఇచ్చింటే అయిపోతే సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేను. వాడు అప్పుడే రాసి ఇచ్చింటే రాసిస్తా అంటాడంటే తక్కువకున్నప్పుడు ఆగినప్పుడు ఈయన కొడుకులు ఏడ సాగుతారులే సార్ అనేది. ఏసీలతో. ఏసీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నట్లే, అసిస్టెంట్ కమిషనర్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ లో. మరి మీరు 10th వరకు చదువుకున్నారన్నారు. ఇది కాకుండా మళ్ళీ ఏదన్నా జాబ్ ఏదన్నా ట్రై చేయాల్సిందిగా? లేదు, అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు మనకి. 250 ఉన్నా కూడా రైల్వే స్టేషన్ లో పని దొరికేదే నాకే. అదే 200 ఉన్నా పవర్ ఆఫీస్ లో కూడా పని దొరికేదే నాకే. కానీ ఇచ్చేవాళ్ళు లేరు. ఎట్లా కడతాడు వీడు, తాగొచ్చి మళ్ళీ మమ్మల్నే తిడతాడు అని నా బంధువులు ఏమో కొట్లలో ఉన్నారు, కోటేశ్వరులే. కానీ ఈలే ఏదో దేవుని అయితే ఇది నేర్చుకున్నాక మీలయ్యా ఏదో మీ పుణ్యాన్ని బతుకుంటున్నా. ఏం సార్ అంతే కదా. వాడు పెద్ద బండి వేసుకొస్తాడు, పెట్రోల్ కడుగుతాడు. సన్నోడు యాక్టివా వేసుకొస్తాడు, ఇంకా 4 కంతులు ఏమో ఉన్నాయి.
పెట్రోల్ కిన్నాడు కియాలో పనిచేస్తానంట సన్నాడు. ఉమ్, పెద్దోడు తల్లి బిడ్డ వాహనానికి డ్రైవర్. ఉమ్. ముగ్గురు ఆడపిల్లలు వానికి పెద్దోనికి ఒక మగ పిల్లడు. అయినా కూడా పెట్రోల్ మీ దగ్గరే తీసుకుంటారని చెప్తున్నారు. లైవ్ లో పెట్టుకో, ఏం భయమా? నా కొడుకులది కానీ ఓ అంతేలే, మా జయజబ్బది కానీ మా నాయనది కానీ ఏమయ్యా వాస్తవాలు మాట్లాడుతున్నాం, భయం ఏం అవసరం లేదు. రెండు సైడ్లు కుట్టినా చూడు. కాకపోతే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ మన మన దేశంలో పేదరికమే ఎక్కువ నడుస్తుంది. నడుస్తుంది. దానికి కారణాలు ఎందువల్ల అంటారు? పేదరికం కారణాలు అంటే నువ్వు సీఎం అనుకో, అంత లెక్క చేయలేవు కదా, అందరికీ చేయలేవు. పైగా ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు కూటమి. ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పోయి మోదీతో మాట్లాడి ఇది చేసుకుంటారు. మనకి తెలియదు కదా అని అవతల పక్కేమో ఊడ్చుకొని పోతారు మున్సిపాలిటీ వాళ్ళు, యువతల సైడ్ ఊడ్చడంలే. కలెక్టర్ ఇట్లా పోతాడు, అట్లా పోతాడు, ఇట్లా వస్తాడు. ఐఏఎస్ ఆయన, జిల్లాకి జడ్జి, జడ్జి కంటే పెద్దోడు ఆయన. ఐఏఎస్ తర్వాత జడ్జి అయ్యిండేది ఆయన. మన జడ్జి ఉన్నాడు కోర్టులో, ఆయన కంటే పెద్దోడు ఆయన. ఆటి వరకు ఇస్తారా సన్నమ్మ అంటే ఈ క్లీనింగ్ కలెక్టర్ పోయేది అట్లని, అట్లా ఆ సైడు ఈ రొంతా ఇప్పుడు లాస్ట్ లో ఇంటికి పోతాడని. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరు 10 వరకు చదువుకున్నారని చెప్పినారు. 82 10th క్లాస్ కంపార్ట్మెంట్ పాస్ నేను 4 సార్లు రాసిన. నేను 10th 4 సార్లు రాసినారు. 4 రాసిన. రైల్వే ఎగ్జామ్ ఉండే బెంగళూరులో, ఫుల్ బాటిల్ కండొచ్చకుండా ఆ లెట్రిన్ పక్కన లెటర్ ఉంటుంది కదా, ఆడబెట్టి పొంద కాఫీ పెట్టి చాక్లెట్లు తినేది. హిందీ రాదు నాకు. ఏంది పోయా నువ్వు పొంద అట్లా పోతావు అని, పాస్పోర్ట్ తెగిపోతాను సార్ అనేది. ఏదో 3 అంచులు తాగేది ఫుల్ బాటిల్ అదే, కాఫీ పెట్టి చాక్లెట్ వేసుకుని కూర్చుండేది. ఏమి రాయి ఏందో ఒకటి అంటాడు. నాకేం రాదు సార్ హిందీ. నువ్వే రాయి అంటే ఏందో క్వశ్చన్ పేపర్ అట్లా ఇట్లా రాయి అని. ఏం రాతావు నువ్వే రాసుకో సార్ అంటే. ఇప్పుడు కానీ రాదా నీకు హిందీ? వస్తుందా? రాదు, హిందీ రాదు. కొంచెం కూడా మాట్లాడే కానీ రాదా? మాట్లాడతా. ఇది కొంచెం ఒక కొంచెంసేపు మా కోసము, మా ఆడియన్స్ కోసం హిందీలో కొంచెం మాట్లాడు. దేశం గురించి మాట్లాడగలుగుతుందా? మనకి అంటే హిందీలో అంటే నువ్వు ఏంది నైనా నువ్వు కొంచెం ఏదో ఒకటి హిందీ మా ప్రేక్షకుల కోసం, ఆడియన్స్ కోసం. 1975 years. ఇంగ్లీష్ కాదు, హిందీ. ఇంగ్లీష్ లైన్ చెప్పు. 25 years మనము ఎంతో బ్రతుకోల్లా, అందరూ జనాలు కూడా బతుకోల్లా. అంటే ఏమంటే మనము ఒకరికి మోసం చేయకూడదు, మనకి దేవుడు చూస్తాడు. యేసుక్రీస్తు కానీ, కొండమిందరాయుడు కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ఆయన చూసుకుంటాడు. నువ్వు నీ తమ్మునికి మోసం చేయొద్దు, అప్పుడు నువ్వు బాగుపడవు. నీ ఫ్రెండ్కి మోసం చేయొద్దు, నాకే మోసం చేయొద్దు, అదే దేవుడు చూసుకుంటాడు. ఏమయ్యా? వాస్తవం, వాస్తవం, బాగా చెప్పినారు పెద్ద ఆయన. ఇంకోటి ఏమంటే మనకి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ఒక 10 మంది పేర్లు చెప్పగలరా? 10 మంది అంటే ఎవరు? రాధాకృష్ణను, మురళీకృష్ణ, ప్రధానమంత్రి అసిస్టెంట్లు 2 ఉన్నారు. యాడో గ్యాప్ ఉంటాయి కదా. అసిస్టెంట్లు కాదు నేను చెప్పేది, మనకు స్వాతంత్రం తెచ్చిన నాయకులు, సమరయోధుల గురించి. గాంధీ తర్వాత గాంధీ అసిస్టెంట్లు 2, వాళ్ళ పేర్లు ఏమో తెలియదు నాకు. మళ్ళా నెహ్రూ కూడా జైలుకి పోయి ఇచ్చినాడు 2 సార్లు. మళ్ళా నెహ్రూ అసిస్టెంట్లు 2 జైలుకి పోయి ఇచ్చినారు. ఏడా ఢిల్లీ కోర్టులో, ఢిల్లీ జైల్లో పోయి ఇచ్చినారు. లేకుంటే మనకి ఏడాది స్వాతంత్రము. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా వాళ్ళు. ఉన్నాయి భగత్ సింగ్ ఉన్నాయి. మన దొరసాన్ గోరే ఈడే ఉంది చూడు, దొరసానమ్మ గోరే, ఇంగ్లీష్ ఆయమ్మ. అవునులే. ఆ గోరేని పగలదింగిలా చూడు వాళ్ళు. ఎంత చిట్కారం అంతా ఇది చేసినారు. ఆయమ్మ మంచి ఆయమ్మ అంట. అవునులే. మన సుభాష్ చంద్రబోస్ గురించి మీకు ఏమైనా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నేను తాకోకున్నప్పుడు వచ్చింటే నీ క్లారిటీగా చెప్పండి. నేను
ఈ రోజు నీకు ఇండిపెండెన్స్ డే అయితే ఎక్కడ దొరికింది నీకు పెద్ద అయిన సరుకు? 299 రూపాయలది. డబల్లో అమ్ముతున్నారా? వద్దులే చూపిద్దులే. కాదా నువ్వు ఈరోజు కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కదా. ఏం చెప్పినైనా నాకు గుండె నొప్పి వస్తే ఎవరు రెస్పాన్స్? నువ్వా, ఆయన, లేదంటే సుభాష్ చంద్రబోసా, గాంధీ మహాత్ముడా, ప్రధానమంత్రి, నెహ్రూనా? పోనీ మా కౌన్సిలర్లు ఎవరన్నా ఏమన్నా మాట్లాడిస్తారా? ఆయనకు ఓటు వేసి వచ్చినాము అంతే. ఆయనతో మనకి బొట్టు పని కూడా లేదు. మన పని ఏందో మనం చేసుకుంటున్నాం. కౌన్సిలర్ నుంచి నీకేమే అంటే ఫస్ట్ పెన్షన్ ఇచ్చింది ఆయమ్మ. గవర్నమెంట్ నుంచి నీకేమన్నా లేదు ఏం పెట్టుకోలేదు. పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా? 4,000 వస్తుంది. 4,000. 4,000 ఏం చేస్తావు? ఇంట్లో ఇస్తావా? ఇంట్లోనే. ఇంట్లోనే. అది నాకే, నా దేవుడు నాకు ఇస్తాడు కదా. కొడుకులకేమివా? కొడుకులకేమివో చిన్న పెన్షన్ వాళ్ళే తల్లి కొడుకులు ఏమన్నా చేసుకొని అట్లా ఈ పని పెట్టుకోకున్నప్పుడు ఆ 4,000 200 ఇస్తాండ్రి. ఫస్ట్ 3,000 ఉన్నప్పుడు 100 రూపాయలు ఇస్తాండ్రి. 4,000 చేసి నుంచి 200 ఇచ్చినారు. మిమ్మల్ని ఏంది అడుక్కునేదని ఈ పని పెట్టుకున్నా. అవునులే. నువ్వు 10th చదివినా అంటున్నావు, ఏదన్నా మంచి జాబ్ డబ్బులు ఎవరు 250 ఆయన ఈడు, నువ్వు ఈవు, ఆ సారు ఈడు. లేదంటే పొద్దు ఏ అవుతుంటాయా కరెంట్ ఆఫీసులు ఉన్నాయి కూడా. కాదు పెద్ద, నువ్వు జాబ్ చేసే వాళ్ళు జాబ్ శాలరీ ఇస్తారు, నువ్వెందుకు ఇస్తావా? 58 ఏండ్లు కాదు, ఊటిని అన్నింటారు అన్నమాట. పోలు ఎక్కమండ్రి, ఇనపదైతే ఎక్కమండ్రి కరెంట్ ఆఫీసులో. ఇన్న పోలు ఎట్లా మనకేమి టచ్చా ఏమన్నా 4 సార్లు వచ్చింది. పోలు ఎక్కలేకపోయినా అడిగా ఆయన 8 వరకు ఎక్కినా. ఇంకా పోయిరా నల్లరాజు అండ్రి. మనకి వెళ్ళాలి. ఎవరు నువ్వు ఆయన డబ్బులు ఇస్తారు, వాళ్ళకి వచ్చినాయి పోస్ట్. వాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్లు అయినారు. అవునులే. ఎస్సీలోనే 59 క్యాస్ట్లు ఉన్నాయి కదా. మాది కూడా మాలోడే బయటకు వచ్చేది. లోపల ఉండే వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు దేశం వెనుకబడడానికి ఇలా డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వడమే ప్రధాన కారణం అని చెప్తారా? ప్రధాన కారణం. డబ్బులు తీసుకునే జాబులు ఇస్తాండేది. మన ఆయన చచ్చిపోతే నా కొడుకు ఇమ్మన్నా కూడా 80,000 లక్ష 2.5 కట్టాలా, లేకుంటే ఇట్లే తిప్పుతా ఉంటారు. ఐ హియర్ ఇట్ ఎనీ మోర్ ఆర్గ్యుమెంట్స్. అట్లా వాళ్ళు ఉండేది. ఇప్పుడు నా నీళ్ళే తాగి నన్నే బాగుతో పొడుస్తాడు. ఎవరు మన బంధువులు కానీ వేరేవాడు కానీ. ఏంద్రా 20 రూపాయలు అడుగుతావు అనే వాడు వచ్చే 2 గంటల కాడ మూట ముట్టిన దానికి. చూడయ్యా, నేను గిరేరం కాడికి పోయి తెచ్చుకోవాలా సామాన్లు. పోయేకి 20, వచ్చేకి 25. 20 ఇస్తే కుడతా, లేకుంటే లేంటి పీసీతో కూడా అదే అంటే 10 ఇస్తాననే. 20కి తక్కువ కుట్టాను సార్, నీకు కూడా అంతేనాయనా 20కి తక్కువ కుట్టినావు, కొద్ది పుడితే కుట్టించుకో, లేంటే వెళ్ళిపో. నేను 4 గిన్నెలు అడుక్కొని తింటా. ఇప్పుడు అన్నము ఎవరో వచ్చిపోయినారు. అది పలావు ఉందిలే, అడుంది ఉందిలే. ఇప్పుడు మనము ఇలా లంచం ఇవన్నీ చూసుకుంటే ముందు ఎక్కువ ఉండేదా, ఇప్పుడు ఎక్కువ ఉందా? లేదంటే ఇప్పుడు ఏమన్నా అరికట్టినారా, తగ్గిందా? అరికట్లే. నువ్వు ఇటు పడతావు కలెక్టర్గా, ఒక 1 సంవత్సరం 6 నెలలు ఉంటావు, మళ్ళా మెడికల్ లీవ్లో వెళ్ళిపోతావు నువ్వు ఏదో ఊరికే. ఈడ మన ఊర్లో ప్రెజర్ ఎట్లుంటుంది, అనంతపురంలో పొలిటికల్ పవర్ ఎక్కువ చూపిస్తారు. ఈ కలెక్టర్ మీద కానీ జడ్జి మీద కానీ, దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ చూపిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన దానికే దివాకర్ బస్సులు తిరుగుతున్నాయి. 2, 3. ఇదిగో నేను మళ్ళీ చెప్తాను, పొలిటికల్ గురించి పక్కన పెట్టు పెద్ద. మనకు పొలిటికల్ వద్దు, మనకు వద్దు. మనకేమున్నా దేశం కోసం మాట్లాడదాం. అదే దేశం కోసం అయితే ఇప్పుడేమో ప్రశాంతంగా ఎవరెవరి జీవితాలు వాళ్ళు చేసుకుంటాడమ్మ. నేను అంటే ఇప్పుడు మనకి ఎక్కువ రక్తంలో పీడించేది ఈ లంచం. స్వతంత్రం వచ్చినప్పుడు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడే ఎక్కువ ఉంది. నువ్వు నేను చనిపోతే మన కొడుకులకి ఉద్యోగాలు ఇల్లంటే 4 లక్షలు 5 లక్షలు పెట్టుకోవాలా. అంతవరకు ఆర్డర్ కాపీ రెడీ కాదు. అవునులే.
రాత్రి కొత్త కొడుకు పోయింది కొత్త పక్కనే మళ్ళీ ఎవరెవరు తెచ్చిస్తారు అది కాదు. ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఇలాంటివి సంబంధించి మీకు తెలిసి? నేను నాకేం తెలియదు నేను నన్ను ఎందుకు ఆ, సరే పెద్ద ఆయన, థ్యాంక్స్. మీ పేరు మీ పేరు ఏమని చెప్పి? బీసీ నల్లరాజు బీసీ మా జేజమ్మ పేరు. ఓకే, థ్యాంక్స్. 66 అది డేట్ ఆఫ్ బర్త్. అవును పెద్ద థ్యాంక్స్. నవంబర్ 14 66 నా డేట్ ఆఫ్ బర్త్. మా జజం పేరు పెట్టినాడు మా నాయన. ఓకే పెద్ద ఆయన, నేను థ్యాంక్స్ మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఈ వీడియో ఛానల్లో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకో, ఏమేం భయమా మనకేమన్నా? అంతే, తగ్గద్దు. మనమేం దొంగల ఏమన్నా? అంతేలే, తగ్గద్దు. ఉండేది మాట్లాడుతున్నాం కదా. ఓకే పెద్ద ఆయన, థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ